ఆ? అమ్మయ్య. నాకు సూపు రాకపోతే వీళ్ళందరూ అనే మాటలకి చచ్చిపోతే బాగుండు అనిపించేది. ఇప్పుడు ఆ పర్ణ స్నేహిలే నన్ను బతికెత్తున్నారు. వాళ్ళ వల్లే నాకు వచ్చేద్ద చూపు. ఆ? అపర్ణ, స్నేహ, నేను రెడీ. ఇదిగో వచ్చేస్తున్నాను. స్నేహ, అపర్ణ, నేను రెడీ. నేను రారా నా గుడ్డల్లుడా రా. హాస్పిటల్కి వెళ్ళి పోయిన చూపు తెచ్చేసుకుందామనే నువ్వు నీ గుడ్డి ఆశ. ఇప్పుడు కూడా నువ్వు హాస్పిటల్కి వెళ్తావురా, కానీ కళ్ళు తెచ్చుకోవడానికి కాదు. ఇప్పుడు నీ తలకు తగిలే దెబ్బకు కట్టు కట్టించుకోవడానికి. స్నేహ, అపర్ణ, ఎక్కడున్నారు? స్నేహ, పడు పడు. పడు. సచ్చినోడా. స్నేహ, అపర్ణ, గుడ్డి సచ్చినోడా, నీ తల పగలు కొడతావంటే నా చెంప పగలు కొట్టావేంట్రా? నీ పని చెప్తాను. స్నేహ, ఆపండి. ఏ ఇంటికొచ్చి ఏ మనిషి గురించి ఏం మాట్లాడుతున్నారు మీరు? స్నేహ నన్ను కావాలని పట్టుకోలేదండి. నేను తూలి పడిపోతుంటే పట్టుకుంది నన్ను. చాలండి అల్లుడు గారు, ఉచితంగా సుఖం వస్తుంటే ఏ మగాడు వదులుకుంటాడు? అంతగా వదులుకోవడానికి నువ్వన్నీ వదిలేసిన సన్యాసివా లేక వ్రతం పట్టిన బ్రహ్మచారివా? ఉప్పు కారం తింటున్న మనిషివేగా. ఏ అమ్మా అపర్ణ, మీ చెల్లిని ఈ నాయుడు బావుని అంతలా వెనకేసుకొచ్చావు, ఇప్పుడేమంటావు? అసహ్యమంతా కక్కేశావా? ఇంకా ఏమన్నా ఉందా? నాయుడు బావ స్నేహ ఏ తప్పు చేయలేదని తెలిసినా ఇప్పటి వరకు ఎందుకు ఓపిక పట్టానో తెలుసా? నీ పతన మంచుని చూడాలని, నువ్వు ఎంతగా దిగజారి మాట్లాడతావో వినాలని. ఏంటమ్మా వాళ్ళు తప్పు చేయలేదని నువ్వెలా అంటావు? వాళ్ళు ఒకరినొకరు కౌగిలించుకొని కింద మీద పడి దొరలడం ముందు చూసింది నేను. నాయుడు బావని తోసింది కూడా నువ్వే, అది నేను చూశాను. అమ్మో అమ్మో
అది నువ్వే అని వీళ్ళందరికీ చెప్తే నీ బతికేమవుతుందో తెలుసుకో. నా తల్లి తర్వాత అంతటి స్థానంలో ఉన్నావు కాబట్టి, చిన్నవాళ్లు పెద్దవాళ్ళని అవమానించే చెడు సంస్కారం ఈ ఇంట్లో లేదు కాబట్టి, మా అమ్మను, నాయుడు బావను, స్నేహను నువ్వన్న మాటలకు క్షమించి వదిలేస్తున్నాను. ఇందాకేమన్నావు? ఇది మగాళ్లేనిల్లా. మా నాన్న లేరని ఎవరన్నారు నీతో? ఆయన నడిచిన దారి, ఆయన నమ్మిన నీతి, ఆయన చెప్పిన ధర్మం మా అమ్మ ప్రాణంలో, మా అక్క చెల్లెళ్ల రక్తంలో, ఊరి జనం అభిమానంలో ఇంకా బ్రతికే ఉన్నాయి. మా అమ్మ పెంపకమే సరిగా లేకపోయింటే నీ కూతురి ఇంట్లో అడుగు పెట్టేదే కాదు, నాయుడు బావ పక్కన నిల్చుండేదే కాదు. ఇంకా ఏమన్నావు? నాయుడు బావ ఉప్పు కారం తింటున్న మనిషా. ఇంత పెద్ద పెద్ద కళ్ళున్నాయి, వాటిని తెరిచి సరిగా చూడు. రక్త మాంసాలతో సజీవంగా నీ కళ్ళ ముందున్న దేవుడు నాయుడు బావ. పెళ్ళాం అందంగా ఉన్నా, అన్ని రకాలుగా అనుకువగా ఉన్నా, పక్క చూపులు చూసే మగాళ్ళున్న ఈ కాలంలో నాయుడు బావకి 2 భార్యలున్నా ఏ ఒక్కరిని నాయుడు బావ తాకలేదు. స్నేహం తను ప్రేమించినా, కావేరి తనని ఇష్టపడినా ఎవరితోనూ తొలి రాత్రి జరుపుకోలేదు. నువ్వన్నట్టు నాయుడు బావ సన్యాసో బ్రహ్మచారో కాదు, బ్రహ్మయోగి. నా చెల్లెలు ఎలా కనిపిస్తుంది మీకు? అది నాయుడు బావని కావాలి అనుకుంటే మీరు గాని కావేరి గాని ఒక్క క్షణం ఈ ఇంట్లో ఉండరు. కావేరిని పంపించేయడానికి, నాయుడు బావ చేయి పట్టుకోవడానికి దానికి క్షణం పట్టదు. మీరు చలిమంట కాచుకోవాలనుకుంటే ఏ చెత్త చెదారమో పోగేసుకుని కాచుకోండి. అంతేగాని ఈ ఇంట్లో పొల్లలు పెట్టి నిప్పు రాజేయాలని చూస్తే ఉప్పెనలా కొట్టుకుపోతారు. నాయుడు బావకి కళ్ళు తెప్పించాలని మంచి పని కోసం వెళ్తున్నాం. శుభంగా ఎదురు రాకపోయినా పర్వాలేదు, అపశకనంగా అడ్డు తగలకుండా ఉంటే చాలు. నాయుడు బావకి కళ్ళు తెప్పించాలని మంచి పని కోసం వెళ్తున్నాము. శుభంగా ఎదురు రాకపోయినా పర్వాలేదు, అపశకనంగా అడ్డు తగలకుండా ఉంటే చాలు. అమ్మా, హాస్పిటల్కి వెళ్ళొస్తాం. స్నేహ పద. నాయుడు బావా రా. మాట జారటం సులువే, కాని దాన్ని వెనక్కి తీసుకోవడమే కష్టం.